నమస్తే అండి. నేను ఇందిర. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. మనం పని చేసినా చేయకపోయినా నీరసంగా ఉంటుంది. దానికోసం మనం ఎనర్జీ డ్రింక్స్ మీద డిపెండ్ అవుతాం. లైక్ మజ్జిగ, కొబ్బరి బొండం వాటర్, రాగి జావ, బార్లీ వాటర్ ఇలాగా. సో మనలానే మొక్కలు కూడా అంతేనండి. వాటికి కూడా ఎనర్జీ సరిపోదు. సమ్మర్లో డల్ అయిపోతూ ఉంటాయి. వాటికి కూడా ఎనర్జీ డ్రింక్స్ కావాలి. దానిలో భాగంగా మొక్కలకి మనం చాలా రకాల లిక్విడ్స్ ఇస్తూ ఉంటాము. దానిలో భాగంగా ఒకటి చోహాన్ క్యూబ్ మెథడ్లో FFJ ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి ప్రిపేర్ చేసుకుందాం మనము. దానికోసము ఏ ఫ్రూట్ అని తీసుకోవచ్చు అండి. కాకపోతే ఫ్రూట్స్ తీయగా ఉండాలి. లైక్ బనానా, పపాయ, మ్యాంగో ఏదైనా వాడచ్చు. లాస్ట్ టైం చాలాసార్లు చేశానండి, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నాను. FFJ ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. FFJ దానికోసము ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ నా దగ్గర ఉన్నవి ఫ్రూట్స్ బనానా, పైనాపిల్, పపాయ తీసుకున్నానండి. వీటికి సేమ్ క్వాంటిటీలో బెల్లం యాడ్ చేయాలండి. ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటామో ఫ్రూట్ అంతే క్వాంటిటీ బెల్లం ఉండాలి. బెల్లం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం కావద్దండి. కొంచెం తక్కువైంది అనుకోండి బూజులాగా పైన ఫామ్ అయిపోతుంటుంది. సో అందుకని కొంచెం బెల్లం అయితే ఎక్కువే కావాలి. వీటిని మనం కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు అండి. బనానా ప్లస్ పపాయ కలిపి చేసుకోవచ్చు, లేదా పపాయ పైనాపిల్ అలా కాంబినేషన్లో చేసుకోవచ్చు. ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ అండి. గ్రేప్స్తో చేయొచ్చు, యాపిల్తో చేయొచ్చు, కానీ ఏదైనా సరే తీయగా ఉండాలి ఫ్రూట్. మ్యాంగోతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకు మ్యాంగోస్ కూడా వస్తాయి, వాటితో కూడా చేసుకోవచ్చు అండి. 3 కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు అండి. బనానా, పైనాపిల్, పపాయ ఈ కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు 3 కలిపి. కానీ కంటైనర్ పెద్దగా ఉండాలి. అన్నీ చేసుకోవాలంటే పెద్ద కంటైనర్లో ప్రిజర్వ్ చేయాలి కాబట్టి. సో నేను దేనికి దానికి విడిగా చేసుకుంటున్నాను, కాంబినేషన్లు చేసుకోకుండా. ఇది మొక్కలకి ఇవ్వటం వల్ల మొక్కలు చాలా గ్రీన్గా ఉంటాయండి. సమ్మర్ ఒకటే కాదండి, ఏ సీజన్లో అన్నా ఈ FFJని ఇవ్వచ్చు మనం మొక్కలకి. అప్పుడు వీక్లీ వన్స్ అలా ఇస్తాము. ఈ సమ్మర్లో అయితే మనం కనీసం వీక్లీ ట్వైస్ అని ఇవ్వాలండి. ఎందుకంటే అవి డల్ అయిపోతూ ఉంటాయి. ఇవి ఇవ్వటం వల్ల ఎనర్జీగా ఉంటాయి, వాటికి గ్రీనరీ ఉంటుంది. మనకు సమ్మర్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఇది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనం మొక్కలకి ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండొచ్చు. సమ్మర్లో అప్పటికప్పుడు చేసుకొని మళ్ళీ మనం అప్పుడు ఏమేమి ఇవ్వాలో వాటికి అర్థం కాక కన్ఫ్యూజ్గా ఉంటాము. మిగతా సీజన్లో ఇచ్చేదానికంటే లిక్విడ్స్ మనం ఈ సమ్మర్లో కొంచెం ఎక్కువ లిక్విడ్స్ మొక్కలకి ఇవ్వాల్సి వస్తుంది. సో వీటిని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం వీక్లీ కనీసం ట్వైస్ అని ఇవ్వచ్చు మొక్కలకి. వీటి సో ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే బనానా చేస్తాను. దీనికి తడి తగలకుండా ఉండాలండి. లైక్ పచ్చళ్ళలాగానే తడి తగిలితే పాడైపోతుంది. ఇవి చేసి పెట్టుకుంటే మనకు కనీసం 3 months 4 months దాకా ఉంటుందండి స్టోర్. ఇది మెత్తగా క్రష్ చేసేయాలి ఇలాగా. ఇలా చక్కగా స్మాష్ చేసేయాలండి మెత్తగా. ఇవి ఇలాగో పండినవే కాబట్టి చూడండి గుజ్జులాగా అయిపోతుంది. దీన్ని ఇలా డబ్బాలో పెట్టుకోవాలండి. డబ్బా కూడా తడిగా ఉండకూడదండి. కడిగేసుకొని మనం ముందు ఆరబెట్టేసుకోవాలి. ఇలా మెత్తగా గుజ్జులాగా అయిపోవాలండి. దీన్ని డబ్బాలోకి స్టోర్ చేసుకుందాం మనం. ఇది ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలపాలండి. కలిపితే ఏరేషన్ జరుగుతుంది. వీటికి కలపకుండా మనం వదిలేసాం అనుకోండి మొత్తం బూజులా పట్టేస్తుంది పైన. సో కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక ఇలా ప్లాస్టిక్ దాంతోనో లేదా చెక్క ముక్కతోనో కలుపుతూ ఉండాలి. 1 minute ఒక 1 minute కలిపితే సరిపోతుందండి. ఇది ఒక 7 days పడుతుందండి ఇది రెడీ అవ్వడానికి. సో డబ్బాకి ఇంతవరకు వేసుకోవచ్చు అండి. నా దగ్గర ఫ్రూట్స్ ఇవే ఉన్నాయి కాబట్టి ఇంత క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఇంతవరకు వేసుకోవచ్చు. ఫుల్గా మాత్రం ఎప్పుడు వేయకూడదండి. డబ్బాకి ఏరేషన్ జరగదు ఫుల్గా వేస్తే. వీటిని ఇందులో బోల్డ్ అన్ని మైక్రోబ్స్ ఉంటాయండి. ఇవి ఫర్మెంటేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మైక్రోబ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అందుకని మనం
ఫుల్గా నింపొద్దు, హాఫ్ నింపినా సరిపోతుందండి. నేను ఇంకా నాకు హాఫ్ కంటే తక్కువ వచ్చింది, నా దగ్గర ఫ్రూట్ క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి ఉన్నంతలో చేసుకున్నాను నేను. సో ఇప్పుడు నెక్స్ట్ వేరే చేద్దాం. ఇది సేమ్ కాబట్టి ఇందులో వేసేయచ్చండి, ఏం పర్వాలేదు. బెల్లం బాగా పండినవండి ఇవన్నీ, బాగా పప్పాయ కూడా బాగా పండిపోయింది. మనకి ఎంత పండితే అంత బెటర్ అండి. పపాయ మా చెట్టువే అండి ఇవి, పండిపోయినాయి, బాగా బాగా పండిపోయినాయని చెప్పి తినలేదు వీళ్ళు, సో అందుకని మొక్కలకి వాడుతున్నాము. బెల్లం కొంచెం చిదకపోయినా పర్వాలేదండి, ఎలాగో వాటర్ లాగా ఉంది కదా, ఇది డైల్యూట్ అయిపోతూ ఉంటుంది, బెల్లం కరిగిపోతూ ఉంటుంది. కూర వేసి వేసుకున్నా పర్వాలేదు, మన ఇష్టం. కరిగిపోతూ ఉంటుంది బెల్లం. తడి మాత్రం తగలకుండా చూసుకోవాలండి, ఎట్టి పరిస్థితుల్లో తడి తగలకూడదు అస్సలు. కంటైనర్ పెద్దగా ఉంది, ఇది తక్కువ వచ్చింది క్వాంటిటీ. కంటైనర్ పెద్దదైనా పర్వాలేదండి, చిన్నగా అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. చిన్నగా అయితే ఇందులో ఏరేషన్ సరిగ్గా జరగదండి, ఒకవేళ కొంచెం పైకి ఇట్లా ఉబ్బినా, పైకి పొంగినట్టు అనిపించినా బయటకు వచ్చేస్తుంది. సో అందుకే కంటైనర్ ఎప్పుడైనా సరే కొంచెం పెద్దగా తీసుకుంటేనే బాగుంటుంది. ఇదంతా చూడండి జ్యూసీ జ్యూసీ అయిపోయింది, మంచి వాసన వస్తుంది, స్వీట్ వాసన. సో ఇది కూడా అయిపోతుందండి పపాయతో చేసేది ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చేసుకుందాం, పైనాపిల్. బెల్లం క్వాంటిటీ కొంచెం ఎక్కువ అనిపిస్తుందండి నాకైతే, ఎక్కువ ఉంటే పర్వాలేదండి. సెవెన్ డేస్ ఆర్ 10 డేస్కి రెడీ అయిపోతుందండి ఇది. రెడీ అయిపోయాక వీటిని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక స్పూన్ తీసుకుంటే, ఒక స్పూన్ ఇది తీసుకుంటే 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి మనం స్ప్రే అన్న చేయొచ్చు, డైరెక్ట్ సాయిల్ అన్న వేయచ్చు అండి. బోల్డన్ని మైక్రోబ్స్ ఇంక్రీజ్ అవుతాయి ఇవి సాయిల్లో వేయటం వల్ల. సో ఇది కూడా కొంచెం ముక్కలు ముక్కలు ఉందండి బెల్లము, పర్వాలేదు మనకు కరిగిపోతుంది. ఇది బెల్లం డబ్బానే, సో ఇందులోనే వేసేస్తున్నాను ఇంకా. ఇలా కలిపేసుకొని మనం వీటిని కవర్ చేసుకొని ఒక 1 వీక్ పక్కన పెట్టాలండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా 1 మినిట్ చొప్పున క్లాక్ వైజ్ డైరెక్షన్లో దీంతో అన్నా, ఈ ప్లాస్టిక్ దాంతో అయినా, ఏదైనా చక్కెర స్పూన్తో అన్నా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే వీటి మధ్య ఏరేషన్ జరుగుతుంది, మైక్రోబ్స్ ఇంక్రీజ్ అవుతాయి, చక్కగా ఫర్మెంటేషన్ అయిపోతుంది. ఇదంతా చూడండి, ఇదంతా కరిగిపోయి జ్యూసీ లాగా అయిపోతుంది ఒక 7 డేస్కి. ఈ బ్యాలెన్స్ కొద్దిగా వాటర్ వేసి మొక్కలు పోసేసి చూడండి, కంటైనర్ పెద్దగా ఉంది,
క్వాంటిటీ తక్కువ ఉంది. లాస్ట్ టైము వీటితోనే చేసుకున్నానండి. అప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. హాఫ్ హాఫ్ వచ్చిందనమాట. చాలా రోజు వచ్చింది. నాకు ఇంచుమించు ఒక 4 months వచ్చిందండి. ఇప్పుడు మొత్తం అన్నీ ఒకేసారి అయిపోయినాయి. సో ఫ్రూట్స్ క్వాంటిటీ తక్కువ ఉంది. ఇవి అయిపోయాక మళ్ళీ ఒక 1 monthకో 2 monthస్కో మళ్ళీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనండి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పాలండి మనం ఎప్పుడైనా సరే. సో వీటిని ఇప్పుడు మనం కవర్ చేద్దాం. క్యాప్స్ పెట్టొద్దండి, క్యాప్స్తో కవర్ చేయొద్దు. క్యాప్స్తో కవర్ చేస్తే వీటికి ఎయిరేషన్ జరగదు. సో అందుకని మనం న్యూస్ పేపర్ కూడా తీసుకోవద్దు. ఇలా వైట్ పేపర్ తీసుకొని ఇలా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి దీనికి రబ్బర్ బ్యాండ్ లేదా ఒక తాడు అన్న పెట్టుకోవచ్చండి. మీరు రబ్బర్ బ్యాండ్ పట్టదేమో, బహుశా తాడు పెట్టేమో అనిపిస్తుంది. సో ఇలాగా కాగితంతో కవర్ చేసుకోవాలండి, వైట్ పేపర్తో. ఇది మనం ఎండలో పెట్టుకోకూడదండి, నీళ్ళలో పెట్టుకోవాలి. షెల్టర్ ఉండాలి దీనికి, ఎండ తగలొద్దు. కొంచెం కూల్ ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 7 days పక్కన పెట్టేయాలండి. పక్కన పెట్టామంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే కలపాలండి. కలిపేసిన తర్వాత ఒక 7 or 10 daysకి ఇది చక్కగా ఫర్మెంటేషన్ అయిపోతుంది. ఫర్మెంటేషన్ అయ్యాక మనం ఒక స్పూన్ తీసుకొని, ఒక టీ స్పూన్కి 1 liter వాటర్లో డైల్యూట్ చేసుకొని డైరెక్ట్గా సాయిల్లోనే వేయచ్చు, లేకపోతే స్ప్రే చేయొచ్చు. సాయిల్లో వేసిన మైక్రోబ్స్ ఇంక్రీజ్ అవుతుంది, సాయిల్ హెల్త్ బాగుంటుంది. ఇవి మొక్కలకి ఇవ్వటం వల్ల ఫ్రూటింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి, ఫ్లవర్స్ అవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. ఈ ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ మొక్కలకి ఇవ్వటం వల్ల సమ్మర్లో కూడా చాలా గ్రీనరీగా ఉంటాయి మొక్కలు. సో నేను చేసుకున్న ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ బనానా, పపాయ, పైనాపిల్. మీరు సమ్మర్లో ఏ లిక్విడ్స్ మొక్కలకి ఇస్తుంటారో నా కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.